ఆ రాస్తున్న సందర్భంలో ఈ కవుల గురించి ఒక ప్రశ్న వేసుకున్నాను నాకు నేను. రాబందు లాంటి రాజకీయ పార్టీలు రాబందు లాంటి రాజకీయ పార్టీలు ప్రజలను మతం పేరిట, కులం పేరిట మాంసం ముద్దను ముక్కలు ముక్కలుగా నరికి వేరుగా వేసినట్లు చేస్తూ ఉంటే కవులుగా, కళాకారులుగా, మేధావులుగా ఏం చేస్తున్నట్టు అనేటువంటి ఒక ప్రశ్న నేను వేసుకున్నాను అప్పుడు రాసుకున్నటువంటి ఈ కథ. ఇప్పుడు ఈ సందర్భంలో హైదరాబాద్ నడిబొడ్డులో రాజ్యాంగాన్ని రక్షించుకునే సందర్భంలో అందరూ ఏకమైనందుకు ప్రత్యేకంగా మీ అందరికీ జైభీం తెలియజేస్తూ, మరి మనం చేస్తున్నటువంటి ఈ కవులు, ఈ కళాకారులుగా మనం రాస్తున్నటువంటి ఈ వాక్యాలు మరి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రజలకు చేరవేసేది ఎప్పుడు, చేరుతున్నది ఎప్పుడు, చేరి ప్రజలు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునేది ఎప్పుడు అనేటువంటి ప్రశ్న మళ్ళీ నాకు ఉత్పన్నమైంది. అందుకే ఇప్పుడు పాట ఎందుకు మా కోసము రాజ్యాంగము రాసితిరి, ఎందుకు మా కోసము జీవితమర్పించితిరి, ఎందుకు మా కోసము రాజ్యాంగము రాసితిరి, ఎందుకు మా కోసము జీవితమర్పించితిరి. మీరుగన్న కలలే కల్లలుగా మిగిలెను, మీరుగన్న కలలే కల్లలుగా మిగిలెను, దినము దినము దిగజారి దిక్కు లేకుండా పోతున్నది. వేదభూమి కర్మభూమి మనదేనని అంటూనే కులమతాల పేరు మీద మనుషులు విడిపోతున్నారు. ఇదేనా మీరు ఆశించిన ఆశయం? ఇదేనా మీరు ఆశించిన ఆశయం? గుడిలోకి రానివ్వరు నీ కులం వింటేనే, ఊరు నీది కాదంటారు, తన్ని తరిమి వేస్తారు. ఇదేమీ ఘోరమంటే అదముడవని అంటారు, ఇదేమీ ఘోరమంటే అదముడవని అంటారు. అంటరాని స్త్రీలంటూ బట్టలు ఉడదీస్తారు, అవమానం భరించక ఆత్మహత్యలవుతుంటే సాగించే సమరాలు గులాంగిరి కొరకేనా, సాగించే సమరాలు గులాంగిరి కొరకేనా? ఏదిర పోరాట కేక ఏ మూలన దాగెరా, బానిస పోరాటమా బాంచెను ఆరాటమా, బానిస పోరాటమా బాంచెను ఆరాటమా? ఎందుకు మా కోసము రాజ్యాంగము రాసితిరి, ఎందుకు మా కోసము జీవితం అర్పించితిరి. థ్యాంక్ యూ. జై భీమ్.